వెల్కమ్ టు మ్యాగ్నెట్ టీవీ. నేను మీ కృష్ణవేణి. లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్ మరొకసారి వివాదానికి నిలవైంది. ఇలా సినిమా ఈవెంట్లు కాంట్రవర్సీస్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉండడం ఇప్పుడేం కొత్త కాదు. అయితే విశ్వక్సేన్ ఈ అంశం మీద ప్రెస్ మీట్ కూడా పెట్టారు. మొత్తం అంశం గురించి మనతో మాట్లాడడానికి షేక్ మైనుద్దీన్ గారు, వైసీపీ నెల్లూరు లీడర్ మనకు అందుబాటులో ఉన్నారు. ఆలస్యం చేయకుండా సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం అమ్మా. సార్, 30 years పృథ్వీ గారు వైసీపీలో ఉన్నారు. ఎస్వీబీసీకి పదవి బాధ్యత నిర్వహించారు. తర్వాత కొన్ని పనుల వల్ల ఆయన అందులోంచి బయటికి రావడం, ఇప్పుడు తీవ్రంగా వైసీపీని విమర్శిస్తూనే వస్తున్నారు. మరొకసారి లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అక్కడ 11 గొర్రెలే మిగిలాయి అంటూ వ్యాఖ్యానించడం వైసీపీ అభిమానులందరి కోపానికి కారణమైంది. ఎంతగా అంటే 25,000 ట్వీట్లు చేశారు బైకాట్ లైలా అని. వెంటనే విశ్వక్సేన్ కూడా ప్రెస్ మీట్ పెట్టి, దయచేసి ఇది మేము ఉన్నప్పుడు జరగలేదు, మేము ఉంటే ఆపేవాళ్ళము, మేము మెగాస్టార్ ని రిసీవ్ చేసుకోవడానికి వెళ్తున్న క్రమంలో ఆయన అలా మాట్లాడారన్నారు. ఇంకొక మాట కూడా విశ్వక్సేన్ ఏమన్నారంటే, మేము సినిమాని ప్రొడక్షన్ చేయగలుగుతాం కానీ పృథ్వీ చేయలేదు కదా మేము ప్రొడక్షన్, అండ్ ఆయనకు చదువు చెప్పి సంస్కారం నేర్పియలేను కదా నేను, అంటే ఆయనకు సంస్కారం నేను నేర్పియలేను అనే మాట కూడా మాట్లాడారు ప్రెస్ మీట్ లో. ఈ అంశాన్ని అంతా ఎలా చూస్తారు? ప్రతిసారి 11 సీట్లని పృథ్వీ మాట్లాడడాన్ని ఎలా చూస్తారు? అమ్మా నమస్కారం. పృథ్వీ అనేవాడు ఒక ఎధవమ్మ, నీచ నికృష్టపు ఎధవ. ఎందుకంటే అతని వల్ల అతని ఫ్యామిలీ, భార్య పిల్లకాయలు ఎంతో సఫర్ అయ్యారు. వాళ్ళకి ఎన్ని ఇబ్బందులు పెట్టాడు, సొంత భార్య పిల్లకి ఇబ్బంది పెట్టాడు. ఏదో మనం అందరూ కామెడీగా నవ్విస్తున్నాడు, నవ్వుతున్నాం పోతున్నాం అనుకుంటున్నారు తప్ప అతను వాళ్ళ ఒక శాడిస్ట్. అయితే మారిన పరిస్థితుల్లో నువ్వు వచ్చి మారినాను, నేను బాగుంటాను, బుద్ధిగా ఉంటాను అని చెప్పేసి వైఎస్ఆర్సీపీలో రావడము, వైఎస్ఆర్సీపీకి పని చేయడము, జగన్మోహన్ రెడ్డి గారు ఏదో మారి మంచి మంచి సద్బుద్ధి కలుగుతుందని చెప్పి తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క టీవీకి, తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించినటువంటి టీవీకి అతన్ని చైర్మన్ చేశారు. అయితే అతను చేయాల్సిన పని ఏంటి? ఆ టీవీ ద్వారా ప్రజలకు హితబోధ చేసే టీవీకి దాన్ని డెవలప్ చేయాలి, ప్రజలకు మంచి సౌకర్యాలు అందజేయాలి ఆ టీవీ ద్వారా. అవన్నీ వదిలేసి అతను అమ్మాయిలతో ఎంతో మంది, ఒకరని ఇద్దరని కాదు, వాళ్ళతో మాట్లాడటము చేయడము, ఒక చెడు ఉద్దేశంతో చెడు మార్గంలో ప్రయాణం చేశాడు. ఆ ప్రయాణం చేసే దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారికి అతని యొక్క వీడియోలు ఆడియోలు అన్ని బయటకు వచ్చి తెలిసిన తర్వాత అతని ముడ్డు మీద తన్ని పంపించారు. అయ్యా, ఇటువంటి ఎధవలు మాకు అవసరం ఉండదు మా పార్టీకి, నువ్వు కమెడియను, నువ్వు పెద్ద నాయకుడివో, నువ్వు ఎవరన్నా వాట్ ఎవర్ యు హ్యావ్, మాకు అవసరం లేదు అని ముడ్డు మీద తన్ని బయట పారేశారమ్మా. ఏం చేస్తారు? పవన్ కళ్యాణ్ లాగా, నాగబాబు లాగా కిరణ్ రాయల్ను సపోర్ట్ చేయలేదే, జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేయలేదు. మీకు అవసరం మాకు లేదు నాయన, ముడ్డి మీద తన్ని పంపించేశారు. అతను ఈ రోజు వచ్చి ఏదో పెద్ద ప్రతివార్త లాగా అంటున్న చూరమ్మా, ప్రతివార్త పరమాన్నం వండితే తెల్లవారిందగా తెల్లారలేదంట. ఆ విధంగా ఈయన వచ్చి లైలా సినిమా ప్రమోషన్ వచ్చి మీరు లైలా సినిమా ప్రమోషన్ చేసుకుంటాయా? మీకు ఎవరు వద్దన్నారు? మీరు వైసీపీని తిట్టడము, జగన్మోహన్ రెడ్డి గారు తిట్టడము, ఇదేనా మీ పని? ఇదేనా? అది పొలిటికల్ సిచ్యువేషనా లేకుంటే ఒక సినిమా ప్రమోషనా? దాన్ని అన్ని వదిలేసి మీరు ఈ విధంగా చేయడము ఎంతవరకు న్యాయము? కాబట్టి ఇటువంటి ఎధవళ్ళు, అతను అంటాడు విశ్వక్సేన ఎవరు అతను ఆ హీరో, అతను మాకు తెలియదు అంటే మీకు తెలియకుండా తెచ్చింది మీరే కదా, సినిమాలో రాజకీయాలు మాట్లాడటం ఏంది? ప్రజారాజ్యము పరిణతి చెందింది, ప్రజారాజ్యం పరిణామంలో జనసేన అయింది అనేది ఎవరు చెప్పారు? ఎన్ని రాజకీయాలు మాట్లాడింది ఎవరు? దాన్ని ఖండిస్తే తప్ప. అయితే విశ్వక్సేన్ గారు అనేది ఏంటంటే, సినిమాలో 11 గొర్రెలు అసలు అది లేదు. ఆ గొర్రెలు మొదట ఎన్ని ఉన్నాయో లాస్ట్ కి అన్నీ ఉన్నాయి. ఆయన కావాలని వేదిక మీద చివరికి 11 లేవు సినిమాలో, అసలు ఆ సీన్ అలాంటిది 11 గొర్రెల సీనే లేదంటారంటే, స్టేజ్ మీద సినిమాలో లేని దాన్ని క్రియేట్ చేసి ఆయన అంత క్రిటిసైజ్ చేయడము. ఇప్పుడు ఆయన వ్యాఖ్యలు చేశారు, వెళ్ళిపోయారు. ఇప్పుడు సినిమా మీద అంత ఇంపాక్ట్, మాది లాస్ అవుతుంది, ఎంతో మంది కష్టపడ్డాము, దయచేసి ఇలా చేయకండి, మేము సారీ చెప్తున్నాం అంటున్నారు. కానీ ఎక్కడా కూడా వైసీపీ అభిమానులు మేము వెనక్కి తగ్గము, ఈ సినిమాని మేము బైకాట్ చేస్తాం అంటున్నారు. ఈ సినిమా నష్టాన్ని ఎలా చూడొచ్చు మరి? అమ్మా, వాళ్ళు ఈ మధ్య కాలంలో ఏమైందంటే, ఏదైనా ఒక తప్పుడు పనిని వెంటనే ప్రజలు దాన్ని సోషల్ మీడియాలో పంపించేస్తారమ్మా మాటల ద్వారా. సోషల్ మీడియాకి ఎప్పుడు అయిపోయిన తర్వాత ప్రజలకు చేరిపోతుంది న్యూస్, అది ఒక బ్యాడ్ ఇంపాక్ట్ పడిపోద్ది. అంతా అయిపోయిన తర్వాత ఫ్యాక్ట్ చెక్ అనేది ఇది ఫాల్స్ అంటారు.
అంత జరిగిపోయిందని మీరు చేసే ఫాల్స్ చెక్ ఉంది దాంట్లో. అంత తప్పు జరిగిపోయింది కదా. తప్పు జరిగిపోయిన తర్వాత మాకు తెలియదు, మేము ఆ విధంగా అనలేదు, మేము పిలుచుకోరాలేదు, ఎవరు చెప్పారు మాకు తెలియదు అంటే ఇంకా ఇప్పుడు చిరంజీవి గారు చెప్పింది కూడా ఫాల్సేనా? ప్రజారాజ్యం నుంచి జనసేన ఉద్భవించిందని చెప్పింది కూడా అబద్ధమేనా? లైలా సినిమానే అబద్ధమా? ఇంకా లైలా సినిమా అబద్ధమైనప్పుడు దాని ఎందుకు బాయ్కాట్ అని చెప్పడం ప్రతి ఒక్కరి ధర్మం. అది అసలు చూడవద్దంట. నేను ఎటువంటి ఎదవల సినిమాలు చూడకుంటే ఈ రోజు 1-2 సినిమాలు తీసుకుని రోడ్డు మీద వచ్చి చెనక్కాయలు అమ్ముకుంటారు. వీళ్ళకి ఆ విధంగా గతి పెట్టాలి. వీళ్ళకు ఈరోజు మెగా ఫ్యామిలీ అని చాలా గౌరవంగా, చాలా హుందాతనంగా ప్రతి ఒక్కరు గౌరవిస్తూ వచ్చారు. ఈ రోజు వచ్చి వీళ్ళు రాజకీయాలు, ప్రతి చోట రాజకీయం, అన్నం తినే చోట రాజకీయం. అన్నం తినేటప్పుడు జగన్మోహన్ రెడ్డి అది ఇది వైసీపీ నాయకులు తోలు తీస్తాము, అది తీస్తాము, ఇది తీస్తాము అంటారు. సినిమా ప్రమోషన్ వస్తే అదే డైలాగ్స్, ఎక్కడ చూసి అదే డైలాగ్స్. ఎవరయ్యా మీరు? మీ కుటుంబానికి ఆంధ్రప్రదేశ్ రుణపడి ఉందా? మీరు మాకు రుణపడి ఉన్నారు. ఇవన్నీ వదిలేసి జానీ మాస్టర్, పాపం జానీ మాస్టర్ అతనికి మీద వచ్చేసి వెంటనే అందరూ స్పందించేసి, ఎందుకంటే అతను ముస్లిం కాబట్టి వెంటనే తన్ని బయట పారేశారు. కిరణ్ రాయల్ అట్టగాదే ఎంతో మంది రక్షించారు. చూసారా? రాజస్థాన్ నుండి వచ్చేసారు పోలీసులు, ఆమె నర్సు తీసుకుపోయారు. పాపం డబ్బు పోగొట్టుకున్నది 1,30,000, 1,30,00,000, 1,20,00,000, 300 గ్రాముల బంగారం పోగొట్టుకొని కూడా ఆయన భర్తను పోగొట్టుకొని దీనమైన స్థితిలో ఇతని నమ్ముకుంటేటువంటి వీళ్ళకి ఇటువంటి యథవలు, రౌడీ షీటర్లు వీళ్ళను జైల్లో పెట్టకుండా ఆమెను తీసుకు బయట పెట్టిస్తారు. ఇంకా బిడ్డల పరిస్థితి ఏం కావాలమ్మా? ఒక్కసారి ఆలోచించారా? వీళ్ళు పొద్దున లేస్తే నీతి నిజాయితీ, ఈ యథవలు నాతో డైరెక్ట్ రమ్మని చెప్పండి అమ్మా, టీవీ లైవ్ లో డిబేట్ లో వచ్చి మాట్లాడమనండి. జగన్మోహన్ రెడ్డి గారి గురించి, జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రం వచ్చేసిన పనుల గురించి అయితే మేము సిద్ధంగా ఉన్నాం మాట్లాడేదానికి. అంత ధైర్యం వీళ్ళకి ఎక్కడుందమ్మా? ఏమన్నా ఉదయం లేస్తే ఏమన్నా సిచ్యువేషన్ వస్తే లడ్డు అన్నారమ్మా. ఎంత దుర్మార్గం! లడ్డు దాంట్లో ఆవు కొవ్వు కలిపింది, అది ఇది అన్నారు. ఎంతటి దుర్మార్గమైన పని చేసేది అసలు. ఎందుకని ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడాలి, ఒక్కరు ఏకం కావాలి అంటే ఈయన ముఖ్యమంత్రి దానికోసం ప్రజలు ఏకం కావడం ఏంటి? నీ ఉద్దేశం ముఖ్యమంత్రి కావాలా? నాకు పదవులు, నీకు పదవులు లేకుండా డిప్యూటీ సీఎం ఎందుకు తీసుకున్నావు? మనోహర్ గారు పౌర సరఫరాల శాఖ ఎందుకు తీసుకున్నారు? రాజీనామా చేసేయండి, మీకు పదవులు వద్దు కదా. జనసేన కార్యకర్తలకు, నాయకులు పదవులు అవసరంలే. మెగా కుటుంబానికి పదవులు కావాలా? వీళ్ళ సొంత కులం వాళ్ళకు పదవులు కావాలా? వేరే వాళ్ళకి అవసరం లేదు. ఇంతకంటే దౌర్భాగ్యం ఒకటి ఉంటుందమ్మా. ఏదో ఈయన ఇంటర్ కూడా పాస్ కాలే. ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. ఆయన డిప్యూటీ సీఎం కావచ్చు, ఆయన డిప్యూటీ సీఎం ఇంగ్లీష్ లో మాట్లాడితే ఆయన అమ్మడు చూస్తాడు, పక్కన చూస్తాడు. ఎవరు పక్కన? మనోహర్ గారు పక్కన, నాదేళ్ల మనోహర్ గారు. సార్ మీరు చెప్పండి జవాబు అంటారు. మీరేందంటే మాకు విలువల గురించి చెప్పేది? మీరా మాకు విలువల గురించి చెప్పేది? ఈరోజు ప్రజల కోసం, పేదల కోసం ఇంగ్లీష్ మీడియం స్కూల్ పెడితే దాన్ని మూసేస్తారా? మీరు ఇంగ్లీష్ మీడియం లేకుండా చేసేస్తారా? ప్రజల కోసం ఏ రోజు పరితపించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ప్రజల కోసం పరితపించే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మాయ మాటలు మోసగించి మోసపూరిత మాటలు మాట్లాడు చంద్రబాబు నాయుడు. అతని మోహో ఆహారి మ్యూజిక్ కొట్టేది పవన్ కళ్యాణ్, నాగబాబు గారు. ఇంత చూస్తా కూడా ఇంకా ఏందేమో మనంగా ఇంతకంటే దౌర్భాగ్య స్థితిలో మన ప్రజలు ఉన్నారంటే ఇంకా మీరు ఆలోచించుకోండి ఒకసారి. మా సానుభూతి ఆ లక్ష్మి అమ్మాయి మీద ఉందమ్మా. తప్పనిసరిగా అతని మీద పోలీస్ వ్యవస్థ, హోమ్ మినిస్టర్ గారు చర్యలు తీసుకోవాలి, కఠినంగా శిక్షించాలి ఆ దుర్మార్గుడిని అని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా.